అందరూ డబ్బులు దాచిపెట్టుకునే వాటర్ ట్యాంక్ కదా ఇది. దీన్ని చూడండి నేనేం చేస్తాను, షాంపూలు వీటిని దీంట్లో పెట్టి నేను చేస్తాను చూడండి. ఇప్పుడు నాకైతే ఫిల్టర్ పెట్టడం ఇవన్నీ అయితే రావు, వచ్చిన వీడియోసే చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, చూస్తున్నారు ఎక్కువ మంది ఏం చూస్తున్నారు. నా ఈ పెద్ద వీడియోలు కూడా కొంచెం చూస్తే సపోర్ట్ చేస్తే కదబ్బా నేను కూడా ఒక మెట్టట్టు ఎక్కుతాను అందరిలాగా. ఈ మా పిల్లలు ఏమంటే ఈ షాంపూల్ని ఊరికే చించి పోసేస్తారు. అందుకని నేను ఇది మా చిన్నోడు ఉండి వాడు ఏం చేశాడంటే ఇక్కడ కోసి డబ్బులు తీసేసుకున్నాడు. ఇక్కడ కోసి నేనేంటంటే దాన్ని షాంపులు ఊరికే చించి పక్కన పడేస్తూ ఉన్నారు. అందుకోసమని చిన్న టిప్పు, ఎవరికైనా ఉపయోగిస్తే ట్రై చేయండి, నచ్చితేనే. మా చిన్నోడికి కావాలంటే చిన్నోడికి, పెద్దోడికి కావాలంటే పెద్దోడికి, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొని ఇట్లా తీసుకొని చించుకోవడమే. నచ్చిందా? వాటర్ ట్యాంక్ ఇది షాంపూ ఇలాగా చించి పోసేస్తారు ఇక్కడ. అందుకు వీటిని కూడా పెట్టేస్తారు. ఈరోజు ఇంట్లో సరుకులు అయిపోతే కొంచెం తెచ్చుకున్నాం, మేము నలుగురమే కదా అనేసి. అవన్నీ సర్దుకుంటా ఉంటే ఈ షాంపూలు ఇలా పడేస్తున్నారని, ఎందుకు ఇట్లా పడేస్తే ఏమొస్తుందని ట్యాంక్ బీరులో ఉంటే తీసి ఇలా సెట్ చేశా. ఎవరికైనా నచ్చితే ఉపయోగించుకోండి. ఎవరైనా ఇలా చేసుకుని ఇలాంటివి ఉంటాయి పడేస్తారు కదా, పడేయకుండా ఇలా చేసుకోవచ్చు. షాంపూ దీన్ని హార్లెక్స్ వేద్దామని అనుకున్నా, మళ్ళీ షాంపూలు ఎక్కువ ఉన్నాయి అనేసి షాంపూలే పెడదామని దీన్ని ఇలా తయారు చేశాను నేను. మనకు పనికిరాని నోట్లను కూడా ఇలా చేసుకోవచ్చని నాకు అనిపించింది కాబట్టి నేను చేసి చెప్తున్నా. ఎవరికైనా నచ్చితేనే చేయండి, లేదంటే లేదు. ఎవరికైనా ఉపయోగిస్తుందని అయితేనే నేను చేశాను. నాకైతే ఈ ఫిల్టర్లు పెట్టడం అవన్నీ రాదు, నాకు వచ్చిందే నేను వీడియోకి పెడుతున్నా. అది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. 1000 దాటారబ్బా, నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.